ఈరోజు మన రాష్ట్రంలో ఇటు విద్యార్థులకి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి అంతా కూడా దగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దగా చేసినటువంటి మామ సైకో మామ జగన్మోహన్ రెడ్డి అందరికి కూడా మరి నేను మీ అందరికీ యువత అందరికీ నేను మీ మేనమామ లాంటి వాడిని, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆదుకుంటాను, కాపాడుకుంటాను, పోషించుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాదాపు 50,892 ఖాళీలు ఉంటే కంటి తుడుపు చర్యగా ఎలక్షన్ ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి అని మరి ఆయన ఈరోజు 6,100 పోస్టులు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే మరి ఆయన చేస్తున్నటువంటి ఈ దగా డిఎస్సి, ఈయన విడుదల చేసింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఈరోజు ఎవరైతే ఈ 50,000 మంది కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందనో లేదు నిరుద్యోగం ఫిలప్ చేస్తారనో మరి దగా పడ్డటువంటి ఈ అన్ఎంప్లాయిడ్ అంతా కూడా ఈ రోజున అయ్యో రామచంద్ర అంటూ కళ్ళు పట్టుకొని మరి ఏడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి మరి అనుభవిస్తాడు. ఎందుకంటే అన్ని వర్గాల వారిని కూడా మోసపూరిత మాటలతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకా అంతిమ గడియలు ఆసన్నమైనాయి అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఈ రోజున ఎలక్షన్స్ వస్తాయంటే ప్రతి ఏటా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలను నేను అందరికీ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోగా, ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా, ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో మెగా డిఎస్సి అని మరి ఈరోజు దగా డిఎస్సిని విడుదల చేసి ప్రజల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. అదే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురాకపోగా ఈ రాష్ట్రానికి మరి ఒక గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. ఈరోజు గంజాయి ఎక్కడైనా పట్టుబడిందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పట్టుబడుతుంది. మరి ఈ రోజున అధికార యంత్రాంగానికి పోలీసులు కూడా అంటే అధికార యంత్రాంగం తోడై ఈ నాయకులకి పాలకులకి మరి గంజాయి వ్యాపారం అనేది విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగుతుంది అనే దానికి మనం ఎన్నో నిదర్శనాలు చూసాము. మొన్న మరి వైజాగ్లో కూడా 3వ బెటాలియన్ పోలీసు గంజాయి దొరకడం చూసాము. అదేవిధంగా ఇంకొక కానిస్టేబుల్ దగ్గర కూడా మరి గంజాయి విక్రయిస్తుంటే అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మరి పాలకులకి అధికారులు కూడా తోడయి ఈ రాష్ట్రాన్ని మరి ఒక గంజాయి ఎక్స్పోర్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి. పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరి ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి ఎన్నో వస్తువులు తయారు చేసి ఒక యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి నాయకులు ఈరోజు చేస్తున్నది ఏంటి? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మరి అన్ని ఇండస్ట్రీలను కూడా వెనుక తిరిగిపోయే విధంగా కూడా మరి వారికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వకుండా మరి వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇన్సెంటివ్స్ కూడా కల్పించకుండా వాళ్ళే ఈరోజు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంటే ఉదాహరణకి ఎక్కడో అవసరం లేదు, మన రాయలసీమలో మరి అమర్ రాజా అంటేనే పేరెన్నికన్నటువంటి ఇండస్ట్రీ. 10వ తరగతి చదివిన పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబ పోషణలో వాళ్ళు మరి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకుంటూ వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితిని ఈరోజు మూసివేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆఖరికి మనం చూసాం గల్లా జయదేవ్ గారు ఇటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లో కూడా కొనసాగలేను అని చెప్పడం కూడా చూస్తే మరి అంతటి ఇండస్ట్రియలిస్ట్కే వీరు ఓటర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు చూసాం మనం పేపర్లో కూడా ఆ విధంగా వచ్చిందని. అదే కాదు, మేము కూడా నోటిఫై చేసి నైట్ షెల్టర్స్లో ఎవరో వచ్చి పడుకొని పోతారు, బిషగాళ్ళు వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు. కనీసం ఓటర్ కార్డు పక్కన పెడితే వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉండదు.
అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజున ఫోటోలు తీసి వాళ్ళకు ఓటు హక్కు కల్పించినటువంటి బాధ్యత ఈ తిరుపతి నగరంలో అధికారులతో పాటు పాలకులు కూడా దానికి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకనైనా కూడా తిరుపతి నగరంలో అలాంటివి జరగకుండా కూడా చూసుకోవాలని మేము కోరుతున్నాం.